టెక్నాలజీని ఎలా వాడాలో ఏపీ సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. ఎక్కడో చైనాలోనో జపాన్లోనో లేదంటే అమెరికాలోనో వాడే టెక్నాలజీని ఏపీకి పరిచయం చేసి ఔరా అనిపిస్తున్నారు చంద్రబాబు. మీరు దోశ కానీ ఇడ్లీ కానీ తినొచ్చే లోపు రోడ్డు రెడీ అయిపోతుంది. రాజధాని అమరావతిలో ఇలాంటి రోడ్లు రాబోతున్నాయి. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రోడ్లు వేయడానికి, రోడ్లపై పడ్డ గుంతలను నిమిషాల్లో పూర్తి చేయడానికి ఎకోఫిక్స్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎకోఫిక్స్ పద్ధతి ద్వారా రోడ్లు వేగంగా పూర్తవడమే కాకుండా నాణ్యతలోనూ మేటిగా ఉండబోతున్నాయి. ఉక్కు కర్మాగారంలో వచ్చే వేస్ట్ను ఉపయోగించి వెంటనే వాడుకునేలాగా ఈ ఎకోఫిక్స్ను తయారు చేస్తారు. ఆ వేస్ట్ ముందుగా ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత వాటికి ఒక ప్రత్యేక పాలిమర్ బైండర్ కలుపుతారు. దాంతో అది బాగా అతుక్కుని నీటిని తట్టుకుని ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణ రోడ్లతో పోలిస్తే ఖర్చు కూడా 20% వరకు తగ్గుతుంది. ఈ పద్ధతిని కేంద్ర రహదారి పరిశోధన సంస్థ రూపొందించింది. ముందుగా కర్ణాటకలోని రాష్ట్ర రహదారిపై ఉన్న గుంతలను ఎకోఫిక్స్తో పూడ్చి చూపించారు. గుంతల్లో ఉన్న నీళ్లు తీయాల్సిన అవసరం కూడా ఉండదు. నిమిషాల్లో పని అయిపోతుంది. వెంటనే కర్ణాటక ప్రభుత్వం CRRIతో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత ఢిల్లీలో ఒక రోజులో 3400 గుంతలు పూడ్చారు. ఈ విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి చెప్పడంతో ఆయన సమక్షంలోనే రాజధాని అమరావతిలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో వృధాగా పడి ఉన్న 30 లక్షల టన్నుల వ్యర్థాలను ఇస్తామని ప్రభుత్వం CRRIకి తెలిపింది. వాటిని ఉపయోగించి నిమిషాల్లోనే రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు లేకుండా కలకల్లాడేలా చంద్రబాబు చేయబోతున్నారు.